జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. ధర్మం దారి తప్పినప్పుడల్లా ఎవరో ఒకరు వస్తారని, ఆ ధర్మాన్ని మళ్ళీ గాడిన పెడతారని సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి మాట మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఆ రాముడి పనులు ఆ రాముడే స్వయంగా చేయించుకుంటాడని చెప్పేసి అనిపిస్తుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఆకివీడిలోని పురాతన కోదండ రామాలయం దీనస్థితి మొదటగా అయితే వెలుగులేకొచ్చింది సాక్షి పత్రిక ద్వారానే. ఈ విషయాన్ని అయితే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. రామయ్య ఇటు చూడవయ్యా అంటూ ఆ రోజు ఆ పత్రిక ఒక కథనం అయితే ప్రచురించిందన్నమాట. అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం వెలిగిపోతా ఉంటే ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి మన రామయ్య గుడి మాత్రం శిథిలావస్థకు చేరి గోడల మీద పిచ్చి మొక్కలు మొలిచి లోపల టేకు స్తంభాలన్నీ కూడా చెదులు పట్టిపోయి ఉండడం చూసి ఏ హిందూకైనా కూడా కన్నీళ్ళు రావడం సహజం అన్నమాట. ఆ రాముడి మహిమ వలనే ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పేసి భక్తులంతా కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఈ పరిస్థితి చూసినటువంటి మన రాష్ట్ర ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు వెంటనే స్పందించారు. ఆయన తన మనుషులను పంపించి ఆలయానంతా కూడా శుభ్రం చేయించాలని చెప్పి చూస్తే అక్కడ అసలు కథ అనేది మొదలైందనమాట. ఆ ఆలయానికి చెందినటువంటి 1.8 ఎకరాల భూమిపైన కన్నేసినటువంటి కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డం మొదలుపెట్టాయి. వీళ్ళంతా కూడా ఎవరయ్య అంటే ఈ మతం మారి ఉంటారు కదా, ఈ కన్వర్టెడ్ ఫెలోస్ అనమాట. కానీ రఘురామకృష్ణరాజు గారు తగ్గుతారా? తగ్గేదేలే. ఇక ఆయన పౌరుషంతో రంగంలోకి దిగి రికార్డులన్నీ కూడా బయటికి తీశారు. 1932లోనే అది రామాలయంగా రిజిస్టర్ అయింది. ఎప్పుడు? బ్రిటిష్ వాళ్ళ టైంలోనే. చుట్టుపక్కల ఈ డాక్యుమెంట్ లో కూడా రామాలయ తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం అని చెప్పేసి స్పష్టంగా ఉన్నది. ఒక సామాన్య హిందూ భక్తుడు 40 ఏళ్లుగా ఆ గుడికి కరెంటు బిల్లులు కూడా కడుతున్నాడు. అది కూడా ఏంది? రామాలయం అనేటటువంటి పేరు మీదనే అన్నమాట. ఇన్ని ఆధారాలు ఉన్నా సరే ఆ భూములు దొబ్బేయాలని చెప్పి చూసిన వాళ్ళకు రఘురామకృష్ణరాజు గారు చుక్కలు చూపించారు. ఇక అసలు ముహూర్తం అయితే కుదిరిందనమాట. సుమారుగా 70 లక్షల రూపాయల వ్యయంతో ప్రకాశం జిల్లా శిల్పుల ద్వారా అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే పెద్ద పెద్ద విరాళాల కంటే సామాన్య ప్రజలను భాగస్వాములను చేస్తూ 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే విరాళాలు సేకరిస్తున్నారనమాట. నాకు తెలిసి పొద్దున ఎప్పుడో చూస్తాను నేను 40 లక్షలు దాటిపోయింది. నాకు తెలిసి ఈ టైంకి 50 లక్షలు కూడా దాటిపోతుందని చెప్పి అనుకుంటున్నా. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా కూడా వాళ్ళ శక్తి మేరకు ఆ అకౌంట్ అయితే విరాళాలు అందిస్తున్నారనమాట. పారదర్శకత కోసం జాయింట్ అకౌంట్ అయితే ఏర్పాటు చేశారు. హనుమంతుడి ఆశీస్సులతో రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ ధర్మ కార్యం అనేది విజయవంతంగా ముందుకు సాగుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది మొదలైందనమాట. మొన్న ఈ శ్రీరామనవమి రోజున ఆకివీడిలో ఈ భక్తులంతా కూడా పూజలు చేసుకుంటా ఉంటే ఎక్కడి నుంచి వచ్చినారో గానీ కొన్ని క్రైస్తవ మూకలన్నీ కూడా వచ్చి వీళ్ళ మీద దాడికి దిగినాయి. ఈ చేతుల్లో ఈ కట్లు, కత్తులు, కొన్నిటికి ఏది ఈ కట్లకు అంటే కర్రలకు వచ్చేసి సీళ్ళ కొడతారు కదా, అవి వచ్చి పట్టుకొని గుండాల మారి ప్రవర్తించారు. మన వాళ్ళ మీద దాడులు చేశారు. రఘురామకృష్ణరాజు గారి పైన అలాగే ఇతర హిందూ కార్యకర్తల పైన దాడికి పాల్పడినారు. వీళ్ళకి ఎంత ధైర్యం యా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. కాదులే, హిందువుల పండుగ రోజున హిందువుల దేశంలో హిందూ ఆలయంలోకి వచ్చి దాడి చేస్తారా? ఇదేనా మేము శాంతి మతము, మా మతం ప్రేమను చూపిస్తుంది, ప్రేమను పొందుతుంది అంటారు కదా, అది ఇదేనా? రఘురామకృష్ణరాజు గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. ఇప్పటి వరకు 57 మంది పైన కేసులు నమోదైతే 41 మందిని లోపలేశారు. కొంతమంది వచ్చారు స్టేట్మెంట్ ఇచ్చేదానికి, మాది తప్పేం లేదు, మమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టారని చెప్పేసి. వాళ్ళు ఏదో తినమంటే మీరు తింటారు పొయ్యా? ఎట్ట తింటారు? మీరు తినరు కదా. మరి ఒకడెవడో రెచ్చగొడితే మీరు ఎట్లా రెచ్చిపోయినారో? ఎట్లా తెచ్చిపోయినారంటాలే? అంటే అది రామ మందిరం అని చెప్పి మీకు తెలీదా? కాదు. ఏంది అన్యాయం అంటాలే? పైగా మా శాంతి మతం మేము పావురాలు ఎగరేస్తాం, లేకపోతే మేము ఏదో చేస్తాం, ఏంది కథలన్నీ ఏంది? కానీ రాజుగారు అంతటితో ఊరుకోలా. చెట్టు నరికేయడం కాదు, వేళ్లతో సహా పీకేయాలని చెప్పేసి ప్లాన్ వేశారు. ఆకివీడు మండలంలో ఉన్నటువంటి చర్చిలన్నింటిపైన ఒక స్పెషల్ కమిటీ వేశారు. 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేశారనమాట. రిపోర్ట్ రాగానే అందరి ఫీజులు కూడా ఎగిరిపోయినాయి. ఒక్క ఆకివీడు మండలంలోనే ఏకంగా 113 అక్రమ చర్చిలు వెలిసినాయన్నమాట. ఎన్ని? 113 చర్చిలు ఒక మండలంలో. చూడండి, ఒక్క ఆకివీడు పట్టణంలోనే 29 అక్రమ చర్చిలు ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించినారు. ఇంకేం మాట్లాడాలా? ఇవన్నీ కూడా ఎటువంటి అనుమతులు కూడా లేకుండా
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించాడు అని అనమాట. ఇంటి పన్ను కడతా లోపల చర్చలు నడుతా ఈ పాస్టర్లంతా కూడా జనాల నుంచి దశం భాగాలను దొబ్బుతున్నారంట. అమాయక ప్రజల రక్తాన్ని పీలుస్తా హిందూ ధర్మం పైన విషం చెమ్ముతున్నటువంటి ఈ అక్రమ చర్చల బండారం ఇప్పుడు బట్టబయలైపోయింది. దీంతో రఘురామకృష్ణరాజు గారు ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ 113 చర్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా నోటీసులు పంపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల్లో స్పందన లేకపోతే ఆ అక్రమ చర్చలను శాశ్వతంగా మూసేసి సీలు వేయడం ఖాయమన్నమాట. అంతేకాదు ఇన్నాళ్లు కూడా అక్రమంగా చర్చలు నడిపినటువంటి పాస్టర్ల మీద క్రిమినల్ కేసులు కూడా బెటర్ ఉన్నారన్నమాట. ఈ దెబ్బతో ఆకివిడిలో చెలరేగిపోతున్నటువంటి క్రైస్తవ మాఫియాకు చుక్కలైతే కనపడుతున్నాయి. ఇన్నాళ్లు కూడా అడ్డు అదుపు లేకుండా సాగినటువంటి ఈ మత మార్పిడి మాఫియాకు ఇక భయం అనేది పట్టుకునేది. ధర్మం కోసం నిలబడే నాయకుడు ఉంటే ఫలితం అనేది ఇదిగో ఇట్లే ఉంటుంది. ఆకివీడు కోదండరాముడి ఆలయం అద్భుతంగా వెలగబోతోంది. అదే సమయంలో ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా నేలమట్టం కాబోతున్నాయి. మిత్రులారా, ఆకివీడిలో రఘురామకృష్ణరాజు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక మాట, ఈ విషయంలో ఎవరెవరైతే స్పందించారో అది సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కూడా హ్యాట్స్ ఆఫ్. కొంతమంది అధికారంలో ఉండి కూడా ప్రభుత్వంలో ఉండి కూడా కనీసం ఈ విషయం మీద స్పందన కూడా లేదు. ఏమనాలా? నిజంగా మీరు హిందువులేనా? నిజంగా మీరు హిందువులేనా అంటాలి. ఒకసారి DNA టెస్ట్ చేయించుకోండి, మీరు హిందువులో కాదు తెలుస్తుంది. ఏంది ఇది? వాడెవడో పాలకోవ బన్నుగాడు, ఆ బన్నుగాడు బొక్కలో పెడితే వాడిని పిలిపించుకొని మరి వాడికి అబ్బా నాయన వాడికి డబ్బులు ఇవ్వడము, వాడి దగ్గర బన్నులు తెప్పించుకొని అదంతా ఆ పాలకోవ బన్నులు తినడం అన్నీ చేశారు. మరి దీని మీద స్పందించడానికి మీకు నోరేమైంది? మీరు మళ్ళా హిందువులు సిగ్గుండాలి ఒక రవన్నా కూడా. మిత్రులారా, ఈ వీడియోను మన హిందూ సోదరులందరికీ చర్యలా లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే జాతీయవాద గళాన్ని వినిపించేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.